కృష్ణగాడు ఏంటి ఫోన్ ఎత్తడు, ఎప్పుడు చేసిన అవసరానికి ఎత్తడు. వీడి ఆఫీస్ ఇక్కడే కదా, వెళ్తాను. ఏంటి లక్కీ అండి ఇటు వస్తుంది? ఓ అమ్మ, ఫోన్ కట్ చేశానని డైరెక్ట్గా ఆఫీస్ కాడికి వచ్చేస్తుందా? అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు నేను? అమ్మా, తమ్మేల గురించి అడిగిద్ది అనుకుంటా. గొడవ పెట్టుకుంటుంది ఇప్పుడు నాతో. పైన చూస్తే సార్ ఉన్నారు. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? సరే, ఏదైతే అది అయిందిలే. లక్కీ ఆంటీ, ఏంటి ఏం పగిలిపోద్ది అంటే నీ గోమ నిజంగా పగలగొడతాను. నేనేమనుకుంటాను ఇప్పుడు ఇది అడగడానికి కానీ ఇది పంచాయతీ చేయడానికి వస్తాను. నేను నీ ఆఫీస్ కాడిగా కాదు, ఎక్కడికైనా వస్తాను. నేను బాత్రూమ్ లో వస్తావా? వస్తాను. బాత్రూమ్ తలుపు వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు బాత్రూమ్ పలకొట్టి వచ్చినప్పుడు నేను తమ్మేలు పెడతాం తప్పులేదు కదా? తంబేలు పెట్టడం తప్పులేదు. దానికి నువ్వు తంబేల్లో రాసిన మ్యాటర్ ఏంటి? మ్యాటర్ బానే ఉంది. చూడు ఒకసారి, చూడు. నీ ఇష్టం వచ్చినట్టు ఆంటీ 5,000కి ఏమన్నా చేస్తుంది, ఆంటీ 5,000కి ముద్దేస్తుంది. ఏంటది? స్క్రిప్ట్ పరంగా ఏమన్నా చేస్తాం. స్క్రిప్ట్ లో నువ్వు మాట్లాడేవుగా మాట. అవును, అందుకే పెట్టా. స్క్రిప్ట్ లో మాట్లాడితే స్క్రిప్ట్ లో మాట్లాడని పెట్టావు. చూసిన పనికి వాళ్ళందరూ ఏమంటున్నారు? వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు పెంట తింటారు, మనం తినం కదా. మరి పెంట తిన్న వాళ్ళకి అయ్యే వీడియోలు కావాలి. ఆ వీడియోలే చూస్తారు. మళ్ళీ ఆ వీడియోలో చూసి బ్యాడ్ కామెంట్లు పెడతారు. పెట్టుకో, చివరికి బలి అయిపోతుంది. లైక్ కొట్టు, అయిపోయా. నువ్వు అలాంటి పనులు చేయకు. తంబేలు మార్చి నీట్ గా స్క్రిప్ట్ లో ఏముందో నీట్ గా పెడితే ఆ స్క్రిప్ట్ లో ఉన్నదే పెట్టా. నేను వీడియో చూడమని కంటెంట్ లో ఏముందో అది మాత్రమే తంబేలు పెట్టు. అదే పెట్టా. నువ్వే అన్నావు నీ నోటితోనే 5,000 ఇస్తే నేను ఏదన్నా చేస్తాను. ఏదన్నా అంటే షూటింగ్ పరంగా ఓన్లీ ఫర్ కెమెరా అని కూడా చెప్పా. కంటెంట్ అది కూడా పెట్టా కింద. నేను చదవలేదు. నేను చదివాను రా. చదవలేదు, చదివినవు. నాకు కుక్కలు, నా బట్టలు, నా ఎదవ, నా కొడుకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఏమే లెంజిమొండా అంటున్నాడు ఒకడు, ఒక లెంజా కొడుకు. ఒక పనికి మాల ఎదవేమో నీకు గుత్త బలిసింది అంటాడు. మరి ఇలా అమ్మని దొబ్బించుకున్న డబ్బు నాకు పెడుతున్నాడు కదా, అందుకని నాకు బలిసిందంట. నా ఇష్టం వచ్చిన వీడియోలు చేసుకుంటాను. నేను వీడియో మొత్తం చూడాలి. వీడియో మొత్తం చూడకుండా ఒక్క తంబేలే చూసేసి నీకు బలిసింది, నీకు ఎక్కింది, నీకు కొబ్బింది, మొండ లంజా వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటి మరి లెంజిన మొండలు కాదా? నీకైనా చెప్పు తీసుకొని కొట్టాలి. నీకు అలా తంబేలు పెడతారు ఇంకోసారి. వీడియో ఇప్పుడు అలా కాదు. సీరియస్ వెళ్ళిపోద్ది. నీకు వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు కథలు తెలుసుకుంటూ నువ్వు ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు. వాళ్ళు అన్నప్పుడు వీడియో చేయకూడదు. నువ్వు వీడియో చేయకూడదు. ఎందుకు చేస్తావు? మరి తమ్మేలు ఏదైనా పెట్టుకుంటాం. పెట్టుకుంటాం. మరి వీడియో వెళ్ళాలి. వీడియో వెళ్ళాలి. వీడియో వెళ్ళాలి అంతే. పెట్టుకుంటా. మరి వీడియో వెళ్ళాలి కదా. కరెక్ట్గా ఎలా పెట్టుకుంటాం? వీడియో వెళ్ళాలి కదా. నీకు వీడియో పరంగా నేను చెయ్యకపోతే నువ్వు నన్ను అడుగు. అంతేగాని నువ్వు వీడియోలో మాట్లాడిందే నేను పెట్టావయ్యా. దాన్ని జనాలు ఆదరించేటట్టు పెట్టు. ఆదరించప్పుడు నువ్వు వీడియోలో ఏమన్నావు? 5,000కి నేనేం చేస్తాను. నేను కింద ఎల్లో మార్కులో కింద కూడా రాసి పెట్టా, ఏదైనా సరే కెమెరా ముందు యాక్టింగ్ అని. అది చదవలేదా? నేను చదివాను. అలా చెప్పు. మరి చేసుకుంటాను. అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? అధికారం ఉంది. కెమెరా పెట్టింది నేను, కంటెంట్ నాది, అన్ని నాది. కెమెరా పెట్టింది నువ్వైనా సరే, యాక్టింగ్ చేసింది నేను. చేసినందుకు జనాలందరూ ఇలా అనుకుంటారు. నాకెంత బాధ అనిపిస్తుంది. అనుకున్న వాళ్ళు అనుకుంటారు. అబ్బా, ఎందుకు అనుకోరు? ఎందుకు అనుకుంటారు? తీరుబాటుకి ఎలా నిల్చొని అనుకుంటారంటే నా బాధ. అది నీ బాధ అంటే నువ్వు అలాంటి వీడియోలు చేయకూడదు. వీడియోలు చేస్తానయ్యా, నా ఇష్టం. వీడియో చేసినప్పుడు తమిళ నా ఇష్టం. అది వీడియో వెళ్ళాలి కదా. చేసుకున్నప్పుడు ఆ వీడియో రీచ్ అవ్వాలి. ఓకే, 10 మందికి వెళ్తుంది. అది ఎలా వెళ్ళాలి? ఓకే, ఆంటీ అంటే ఆ అంకుల్ చూస్తారు. ఓకే, అలా ఉంటుంది. కానీ నా ఇంటెన్షన్ నీకు కావాల్సిన ఇప్పుడు ఆ వీడియోలు ఏం లేకుండా ఆంటీ వీడియోలు కెమెరా ముందు చేసిద్ది, కెమెరా వెనక చేసిద్ది, అలా పెట్టాం కదా. సరే, వీడియో జనాలకి ముందుకు వెళ్ళాలి, జనాలు చూడాలి, జనాలు ఓపెన్ చేయాలి, వ్యూస్ రావాలి. తంబేలు పెట్టావు, బానే ఉంది. మరి ఎవరో హిందీలో తమిళలో చేసిన వీడియో ఇలా పట్టుకొని నువ్వు తీసుకొచ్చి ఇలా పెట్టింది, అబ్బా అని పెట్టింది, అవి తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నావు? మ్యూజిక్ అంటే నువ్వు మాట్లాడిన దానికి కరెక్ట్గా మ్యూజిక్ పడాలి అక్కడ. నీకు పడిపోద్ది. ఇప్పుడు మ్యూజిక్ నీకు ఇరిగిపోతాయి ఎక్కడికక్కడ. మ్యూజిక్ పడితేనే చూస్తారు జనాలు. నీకు అర్థం కావట్లా. నువ్వు యూట్యూబర్వేగా అర్థం చేసుకోవాలి. యూట్యూబర్ కాబట్టే నేను సహనంగా నీకు ఫోన్లు చేసి నీకు ఫోన్ ఎన్ని చేశాను? డ్యూటీలో ఉంటే ఎత్తాం. 2 రోజులు బట్టి నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తకపోగా మెసేజ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి వద్దని ఎవరు చెప్పలా. నువ్వు ఎక్కడికన్నా చెప్తున్నాను. చూసారా? మరి నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. ఎందుకు కొడతాను నీకు.
కెమెరా పెట్టావేంటి? నేనెందుకు కెమెరా పెడతానయ్యా? నువ్వు గోవాకి వెళ్ళు, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళు, లేకపోతే ఇంకెవరు పక్కింది నీకు వెళ్ళు, నాకేం వాళ్ళు ఊరుకోరు, అలా ఆయన ఉంటాడు. ఏం ఎక్కువ చేస్తున్నావా? ఇది కూడా తమ్మేలే బాగుంది, ఆంటీ పక్కింటి. ఓకే రైట్, రేపు కంటెంట్ మనం చేస్తాం. కాదు ఏం కంటెంట్, నేనేం కెమెరాలు పెట్టలేదు. నేను కెమెరా పెట్టాను, కెమెరా పెట్టావు, కెమెరా పెట్టలేదురా? నిజంగా నీ కొడుకుని కెమెరా పెట్టావు. పెట్టలేదురా? లక్కీ గారు ఎక్కడ కెమెరా పెట్టారండి. యాక్చువల్గా నాకు అర్థమవుతుంది, లేకపోతే ఇంత సీరియస్ ఎప్పుడు అవ్వదు. కాకపోతే ఇది ఏంటంటే యాక్చువల్గా కొంతమంది వీడియోలు చేస్తున్నా సరే కొంచెం దారుణంగా, అంటే నా వీడియోలో అవనివ్వండి, పక్క వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎవరిదైనా సరే చాలా దారుణం అంటే దారుణంగా పెడుతున్నారు. తమ్ముళ్ళు ఫ్యామిలీ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు యూట్యూబ్ అంటే. సో వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇది. వాళ్ళకి ఇది ఫ్రెండ్, మేము ఎప్పుడు ఇలా గొడవలు ఆడుకోవండి, గొడవలు ఆడుకున్నా సరే కలిసిపోతాము. ఇది ఒక మెసేజ్ అనుకోండి. మీరు దెబ్బలు తిన్నా సరే తింటాం, కాకపోతే ఏంటంటే ఇది ఒక మెసేజ్. అంటే వీడియో లాగా చూడండి. తమ్మేలు చూసి అరే ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఆంటీయా అలా అనుకోమాకండి. ఆ తమ్మేలు పెట్టిన తర్వాత ఆ వీడియో చూసి చూడండి, చివరి దాకా చూడండి. లేదు ఓపిక సహం చూడండి. మీకు ఆ సహంలో ఏమైనా బ్యాడ్ అనిపిస్తే తప్పు మాది, మేము అలాంటి కంటెంట్ మేము చెయ్యం. అదవుతుందా? మా వీడియో వల్ల ఉపయోగపడాలి ఒక మనిషికి. దాంట్లో కంటెంట్ బాగుందిరా, మ్యూజిక్ బాగుందిరా, మనం కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, షేర్ చేయాలి అని ఉండాలి తప్ప ఇది బూతు ఏమైనా సర్టిఫికెట్స్ మేము చెయ్యం. ఒకవేళ చేసినా ఇది కెమెరా ముందు మాత్రం అంతే, కెమెరా పరంగా మాత్రమే. నేను కూడా కొన్ని మాట్లాడాను, అవి కట్ చేస్తే కట్ చేసేస్తాము. నో ప్రాబ్లం. అది ఎవరికి కూడా అక్కడ పెట్టేస్తాము. ఈజ్ ఎడిటర్ బెజవాడ కృష్ణ, ఇస్ మా ఎడిటర్, స్క్రిప్టర్, అన్ని నేనే, డైరెక్టర్ నేనే, హీరో నేను. క్రెడిట్ గోస్ టు బెజవాడ కృష్ణ. అయ్యో బాబోయ్, ఇంత పెద్దది ఇస్తే మొయ్యలేను. సో వీడియో అయితే చివరి దాకా చూస్తున్నారని అయితే నేను అనుకుంటున్నా. సో లక్కీ గారిని సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని, ఇంకా మరి కొత్త కంటెంట్లు అంటే ఎలా ఉంటాయి అంటే జరిగేవి తీసుకొస్తాము, జరగబోయేవి తీసుకొస్తాము, ఇప్పుడు జరుగుతున్నాయి తీసుకొస్తాము, ప్రతివి కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతాము. ఇస్ లైక్ అండ్ షేర్, లక్కీకి సపోర్టింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. చేతులు జోడించి మరి, చిన్నోళ్ళని కాదు పెద్దోళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి మరి అడిగేది ఏంటంటే లక్కీ మా ఫ్రెండ్. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. సో మంచి సపోర్ట్ చేసుకుంటామే కావాలి. దేవుడు వచ్చి మనకు సాయం చేయడు. 10 మంది చేతులు కలిస్తేనే చప్పట్లు అయితే, 10 మంది చేతులు జరిగితేనే ఒక ఈవెంట్ అయ్యిద్ది. ఏది జరగాలన్నా సరే ఒక 10 చేతులు కలవాలి, లేదా 4 చేతులు కలవాలి. సో మీకు వీలు లేకపోతే చూడకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక ఇద్దరికైనా వీలుంటే షేర్ చేయండి. ముగ్గురు అన్నది ఆల్రెడీ మా చిరంజీవి గారు వాడేశారు కాబట్టి సో ఇద్దరికి షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన లక్కీ గారు యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో వస్తుంది, ప్రతి ఒక్కరు చూడండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉంది అండ్ ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ అందరికీ కూడా. పేమెంట్ ఇచ్చారా, షూట్ చేసామా, ప్యాకప్ అయిపోయిందా, ఆర్డర్ పెడతాను, నేను ఇటు వెళ్ళిపోతాను.